నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నగరంలోని కోపాళ్లపేటలో ఎమ్మెల్యే గళ్లా మాధవి, మేయర్ కోవెలముడి రవీంద్రతో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పెన్షన్ను పంపిణీ చేశారు. రాష్ట్రంపై ఆర్థిక భారమున్న పేదలకు పెన్షన్లు ఆపకుండా అందిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగర వ్యాప్తంగా నెలకు 25 కోట్లు, పశ్చిమ నియోజకవర్గంలో 20,000 మందికి 9 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు నేతలు వెల్లడించారు. గత ప్రభుత్వంలో ఒక్క కంపెనీ కూడా రాలేదని, పెట్టుబడుల కోసమే సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని పెమ్మసాని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తొలగించిన అర్హులందరికీ కొత్త వారికి కూడా పెన్షన్లు అందజేస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్, ఇతర అధికారులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. గుంటూరు ఈస్ట్లో తీసుకుంటే 11 కోట్ల రూపాయలు, గుంటూరు వెస్ట్లో 9 కోట్లు, ప్రతిపాడులో దాదాపు 5 కోట్లు, మొత్తం కలిపి 25, అప్రాక్సిమేట్గా 60,000 మందికి 25 కోట్ల రూపాయలు ఈ రోజున పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవి తీసుకునే వాళ్ళందరినీ మేము కూడా కోరేది ఏంటంటే, ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి విధంగా, అంటే సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు, నెలకి 3,000 కోట్ల రూపాయలు ఈ విధంగా పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ రాష్ట్రం మీద విపరీతమైన భారం పడినా కూడా ఈ రాష్ట్రానికి ఏదో విధంగా సంపాదించగలం అనే ఒక నమ్మకంతో కష్టపడుతూ ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తూ ఆ పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద ప్రజలకు పంచాలనేటువంటిది గవర్నమెంట్ ఉద్దేశం. గత ప్రభుత్వంలో కక్షపూరితంగా తీసేసిన ఎందరో పెన్షనర్స్ని, అర్హులైన పెన్షనర్స్ అందరినీ కూడా 2 months నుంచి కూడా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఇవాళ కొత్తగా వాళ్ళకు కూడా పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్ కొత్తగా కాకుండా డైరెక్ట్గా వాళ్ళ భార్య అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయి ఇప్పుడు ఆవిడకి విడో పెన్షన్ అందుకునే పరిస్థితి కొత్తగా మన చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. ఇటువంటి ఈ యొక్క భారతదేశంలో ఎక్కడా కూడా ఇంత పెన్షన్ కార్యక్రమం ఇచ్చే పథకమే లేదు. ఇంతమంది లబ్ధిదారులను కూడా ఎక్కడా కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా బేర్ చేయట్లేదు. ముఖ్యంగా 4,000 నుంచి 4,000, అట్లాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే 6,000, అదే కనుక ఒక మోస్తరుగా డిజేబుల్ అయితే మాత్రం 10,000, ఫిజికల్గా టోటల్ డిజేబుల్ అయితే 15,000 హైయెస్ట్గా పే చేస్తున్నాం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇక రియల్గా ఇప్పుడు కేంద్ర మంత్రి వర్యులు ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి చూశారు. చాలామంది విత్తంతువులు, అట్లాగే చాలా ముసలితనంలో ఉన్నారు. ఒకళ్ళు చెప్పారు 200 దగ్గర నుంచి నాకు పెన్షన్ వస్తుందని చెప్పి. అటువంటి వాళ్ళని కూడా కంటిన్యూగా పెన్షన్ ఇస్తూ వాళ్ళని కళల్లో ఆనందం చూస్తూ ఈ యొక్క మంత్రివర్గం కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. అట్లాగే స్థానిక సమస్యల మీద కూడా ఇక్కడున్న అన్వర్ కానివ్వండి, అట్లాగే ఇంతకుముందు పాత డివిజన్ అధ్యక్షులు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. జీజీహెచ్ లో ఏర్పాటు చేసిన భారతీయ వైద్య శాస్త్ర పితామహుడు సుశ్రుత మహర్షి విగ్రహాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే నజీర్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, సుశ్రుత మహర్షి భారతదేశంలో పలు రకాల సర్జరీలకు ఆయన ఆద్యులని గుర్తు చేశారు. డాక్టర్ రాజా కరణం సతీమణి డాక్టర్ నిర్మలా కరణం విగ్రహాన్ని, అలాగే జీఎంసీ ప్రాంగణంలోని ఆంపి థియేటర్ను ప్రారంభించుకోవడంలో డాక్టర్ రాజా కరణం పాత్ర ప్రముఖమైందన్నారు. మంగళాలపేడిలో మెడికల్ పరంగా ఒక ప్రత్యేక వింగ్ ను ఏర్పాటు చేసేలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నటువంటి రాజాకరణంకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, వైద్యులు పాల్గొన్నారు. మంచి 4 కార్యక్రమాలు అంటే వారి వైఫ్ పేరు మీద చేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని నిన్న కూడా మనందరం ఎన్ఆర్ఐ మిత్రులందరినీ కూడా, అంటే జన్మభూమిని మర్చిపోకుండా వీధుల్ని వెతుక్కుంటూ వచ్చి, సప్త సముద్రాలు దాటి వీధుల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి ఎన్ఆర్ఐ మిత్రులందరూ కూడా నిజమైన దేశభక్తులు అని చెప్పాం మనం. మళ్ళీ ఇంకొకసారి దాన్ని రీటరేట్ చేస్తూ వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాను. థ్యాంక్ యూ. అవును, 2.5. ఈరోజు ముఖ్యంగా శస్త్రచికిత్సకు పితామహుడిగా ఉన్నటువంటి సుశ్రుత మహర్షి గారి విగ్రహాన్ని ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొల్పడం, వాటి ద్వారా చరిత్రను ఎవరైతే గుర్తు చేస్తారో వారిని చరిత్ర గుర్తుపెట్టుకుంటుందనేటువంటి అంశాన్ని ఈరోజు మరొకసారి గుర్తు చేసేటువంటి విధంగా రాజా గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ, అలాగే ఆయన అనేక అంశాల్లో, కరణం రాజా గారు అనేక అంశాల్లో ఇంతకుముందు వారి శ్రీమతి గారి పేరు మీద యాంపీ థియేటర్ కానీ,
అనేక చోట్ల ఆర్ఓ ప్లాంట్స్ కానీ అలాగే ఆసుపత్రులకు అవసరమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైనటువంటి చిన్న చిన్న అవసరాలను కూడా తన ఇంటిలాగా తన పిల్లల కోసం చేస్తున్నటువంటి ఆలోచనతో నిత్యం కూడా ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం అనేక రకాలుగా ముందు చూపుతో పనిచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎంతో ముఖ్యమైన ఆచార్య సుశ్రుత 600 సంవత్సరాలు క్రీస్తు పూర్వము జన్మించి మొట్టమొదటి శస్త్రచికిత్సలు చేసింది. దాన్ని మన హిందూ దేశంలో కేరళలో ఒకసారి, తర్వాత ఈ గుంటూరు ఆసుపత్రిలో రెండోసారి. కానీ ఇంత పెద్ద విగ్రహం ఎక్కడ పెట్టలేదు, ఆస్ట్రేలియాలో ఒక చోటనే పెట్టింది. ఇక్కడ మేము ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా కార్పొరేట్ సమత గారు కూడా పక్కనే ఉన్నారు మనల్ని సపోర్ట్ చేయడానికి. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే నేను ఏది చేయలేదు, డాక్టర్ గారు చెప్పారు, నజీర్ గారు చెప్పారు, నేను చేసింది ఏమీ లేదు, ఇది అందరము మనం కలిసి చేశాము. బృందావన్ గార్డెన్స్ మెయిన్ సర్కిల్ నుంచి హనుమయ్య కంపెనీ వరకు డ్రైన్లు, కల్వర్లు నిర్మాణంకు మేయర్ కోయలముడి రవీంద్రతో కలిసి ఎమ్మెల్యే గళ్లామాధవి భూమి పూజ చేశారు. 80 అడుగుల విస్తీర్ణంతో రోడ్డును విస్తరించడం వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశం ఉందని ఎమ్మెల్యే గల్లామాధవి, మేయర్ కోవెలమూడి నాని తెలిపారు. వైండింగ్ లో భాగంగా స్థలాలు కోల్పోతున్న వారికి టీడీఆర్ బాండ్ల వారికి ఎలాంటి నష్టం జరగకుండా ఇస్తున్నట్లు వివరించారు. కొంతమంది ఇంకా స్థలం కేటాయింపుకు ముందుకు రాలేదని, నగరాభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. కార్యక్రమంలో మానం శ్రీను, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఎప్పుడు రోడ్లకి డ్రైన్లకి నోచుకొని సుదూరమైన ప్రాంతాలు కూడా ఈరోజు రోడ్లతో డ్రైన్లతో కలకల్లాడుతూ ఉన్న పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలోనే మరి మన ఈ గార్డెన్స్ మెయిన్ రోడ్ తీసుకుంటే ఎప్పటి నుంచో కూడా ఇది వైడ్ చేసుకోవాలి అన్నది ఇక్కడ స్థానిక ప్రజల యొక్క ఆకాంక్ష. ఆ ఆకాంక్ష మేరకే ఇది 40 అడుగుల రోడ్డు ఉండేది, 80 అడుగుల రోడ్డు దాకా అటు ఇటు డ్రైన్స్ పోను 70 అడుగుల రోడ్డుగా దీన్ని విస్తీర్ణపరుచుకునే ఒక ప్రతిపాదన మా దృష్టికి రావడం, దాన్ని చాలా సానుకూలంగా మరి ఇటు గౌరవ మేయర్ గారి దృష్టికి కానివ్వండి, కమిషనర్ గారి దృష్టికి కానివ్వండి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని శాంక్షన్ చేయడం, ఈరోజు కాంట్రాక్టర్ స్వాతి కన్స్ట్రక్షన్స్ అనే కాంట్రాక్టర్కి రావడం, వాళ్ళు కూడా చాలా త్వరితగతిన ఈ వర్క్ని చేసి స్థానికంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అయితే దీన్ని విస్తీర్ణ అంటే వైడ్ చేసే ప్రాసెస్లో కొన్ని వ్యాపార సముదాయాలు అయితేనేమి, లేదంటే ఇళ్ళు అయితేనేమి కొంత వాళ్ళు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు వాళ్ళు కాస్త మాకు లీస్ట్ డిస్ట్రక్షన్ పాసిబుల్ అయ్యే విధంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టండి అని మమ్మల్ని అడగడం జరిగింది. అభివృద్ధికి మేము ఆటంకం కానివ్వం, కానీ కొంత మాకు పూర్తిగా ఇళ్ళు పోయే పరిస్థితి మాత్రం లేకుండా చూడండి అని చెప్పి వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది. అదేవిధంగా మరి సర్వేయర్ గారిని కానీ సిపి గారిని సంప్రదించి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండానే చేస్తాము అని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. తప్పకుండా అభివృద్ధికి సహకరించాలి మీరందరూ కూడా అని చెప్పి నేను ఈ యొక్క మీడియా సోదరుల ద్వారా ప్రార్థన చేస్తున్నాను. దీనిలో భాగంగా ఇప్పుడు 80 ఫీట్ రోడ్లో ఎంతవరకు కలవర్ట్స్ కంప్లీట్ చేయాలి, 4 ఫీట్ డ్రైన్స్ అనమాట ఇవన్నీ. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇమీడియట్గా ఏదైనా క్లౌడ్ బ్లాస్ట్ అయినప్పుడు ఈ యొక్క సోషల్ మీడియాస్లో బృందావన్ గార్డెన్స్ లక్ష్మీపురంలో కూడా ఇమీడియట్గా వాటర్ 2 ఫీట్ వచ్చింది, 4 ఫీట్ వచ్చిందని చెబుతున్నారు. దీనిలో భాగంగా ఆల్రెడీ అది కూడా 4 ఫీట్ డ్రైన్ చేసాం. ఇది కూడా ఇవాళ 1,19,00,000తో ఒక టెండరు, 1,42,00,000తో ఒక టెండర్, 2 టెండర్లు ఫైనల్ చేసి ఈరోజు స్థానిక శాసనసభ్యురాలు సోదరి గల్లామాధవి గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చెరుకుపాలెం గ్రామంలో పోలీస్ గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 75 మంది పోలీస్ సిబ్బందితో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు, ఒక ట్రాక్టర్, అక్రమంగా నిల్వ ఉంచిన 3 గొడ్డళ్లు, 4 కత్తులను, పొలాలకు వాడే సోలార్ ఫెన్సింగ్ వైర్లు, 2 కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు గ్రామస్తులతో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని, ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. రాబోయే ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రజలను చైతన్యపరచడానికి ఈ గార్డెన్ సర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ హనుమంతరావు వెల్లడించారు. చూడమ్మా, ఇట్లా పందులు లోపల పైకి పెట్టి ఉంటే చూడు. మీరేనండి పుస్తకం ఎన్ని కేజీలు ఉన్నాయి?
కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో జరిగిన జాతీయ రహదారి భద్రత మహోత్సవాల కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లామాధవి, బూర్ల రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఎన్హెచ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పార్వతీశం, డీటీసీ సీతారామిరెడ్డి, డీఆర్ఓ కాజావలి పాల్గొన్నారు. బైక్ రేసింగ్ వలన యువత యాక్సిడెంట్లకు గురవుతున్నారని గుర్తించి వాటిని నియోజకవర్గంలో అరికట్టామని ఎమ్మెల్యే గల్లామాధవి వెల్లడించారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తన కోసం ఇంటి వద్ద ఎదురు చూసేవారు ఉన్నారని గుర్తు చేసుకుంటే యాక్సిడెంట్లు జరగవని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వెల్లడించారు. ఎక్కువగా 18 నుంచి 30 సంవత్సరాల వయసు వారే యాక్సిడెంట్లకు గురవుతున్నారని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ వెల్లడించారు. ప్రధానంగా అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే 1033 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి వైద్య సహాయం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ అధికారులు, విద్యార్థులు, డ్రైవర్లు పాల్గొన్నారు. అయితే అమ్మాయిలు తీవ్రంగా ఎదుర్కొనే ఒక విమర్శ ఏంటంటే మీకు డ్రైవింగ్ రాదు, గోల్డెన్ రీల్స్ వీటి మీద స్కూటీ పట్టుకోగానే అబ్బాయిలు వెంటనే రీల్స్ చేసేస్తూ ఉంటారు. బట్ అమ్మ మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఎయిర్ క్రాఫ్ట్స్ నడుపుతున్నారు అమ్మాయిలు, అంతరిక్షంలోకి వెళ్తున్నారు అమ్మాయిలు, రోడ్డు మీద 2 వీలర్ నడపడం పెద్ద విషయం కాదు, కారు నడపడం పెద్ద విషయం కాదు. కాన్ఫిడెంట్ గా ఉండండి, కన్ఫ్యూజన్ వద్దు, విమర్శలు తిప్పి కొట్టండి. అలాగని అబ్బాయిల ముందు కట్లు కొట్టకండి, ఆ బైక్లు వేసుకొని సేఫ్టీగా వెళ్ళండి, కన్ఫ్యూజన్ లేకుండా వెళ్ళండి చాలు. మన అనాలోచితమైనటువంటి విధానాల ద్వారా, మన స్వార్థం ద్వారా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కనబడకుండా, లేదా పెళ్ళైనటువంటి వ్యక్తి తనను నమ్ముకొని వచ్చినటువంటి ఒక ఇల్లాలు ఇంట్లో ఉంది, తన కోసం ఎదురు చూస్తూ ఉంది, కనీసం చేసినటువంటి అన్నం కూడా తినని పరిస్థితుల్లో ఎదురు చూస్తుంది అనేటువంటి ఆలోచన వస్తే, లేదు తన కడుపును పుట్టినటువంటి బిడ్డలు నా కోసం మా నాన్న వస్తాడు, ఆయన వచ్చేంత వరకు మేము తినము అన్నము అని అమ్మతో గొడవ పడుతున్నారు అన్నటువంటి ఆలోచన ఆ వ్యక్తికి వస్తే, లేదు తనకు జన్మనిచ్చేటువంటి తల్లిదండ్రులు నా కొడుకు లేకపోతే మా జీవితం దుర్లభం అవుతుందని ఎంతో వృద్ధాప్యంలో ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారని తెలిస్తే ఏ వ్యక్తి కూడా అకాల మరణం పొందడు. ప్రకృతి వైపరీత్యాల్లో కానీ యుద్ధాల్లో కానీ చనిపోనంత మంది యాక్సిడెంట్లో చనిపోతున్నారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. 30 సంవత్సరాలలోపు యువతే అధికంగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. ప్రధానంగా ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. ఈ చనిపోయే వాళ్ళలో 50% సగం మంది 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండేవాళ్ళు. ఎందుకు వీళ్ళే ఎందుకు చనిపోతా ఉన్నారు అంటే, మధ్యలో ఎక్కువ మంది పిల్లలు చనిపోతా ఉన్నారు. దానికి కారణం కూడా రకరకాలు ఉన్నాయి. హెల్మెట్ పెట్టుకోకపోవటం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఆల్కహాల్ కానీ ఇంకొకటి కానీ మత్తు పదార్థాలు కానీ, ర్యాష్ డ్రైవింగ్, ఇట్లా రకరకాల కారణాలతోటి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ మీరు పెట్టుకోవటానికి కూడా కొన్ని మిత్స్ కూడా ఉన్నాయి. ఎందుకు ఈ మన హెల్మెట్ పెట్టుకోలేకపో ఇంతమంది ఈ విధంగా చెప్తా ఉంటే, హెల్మెట్ పెట్టుకుంటే యాక్సిడెంట్ అయితే 50% కంటే డెత్ ఛాన్స్ తక్కువ అవుతుంది. అయినా ఎందుకు పెట్టుకోరు యూత్ అంటే, ఫస్ట్ మిత్ ఏంటి, హెయిర్ పోతుంది, అదే కదా మెయిన్ మీరందరూ. కాబట్టి హెయిర్ పోవటం అనేది హెల్మెట్ కు సంబంధించిన విషయం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి.
ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గుంటూరు ఛానల్ విస్తరణ పనులపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గల్లామాధవి, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పలు అంశాలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. గుంటూరు ఛానల్ అభివృద్ధిలో ఎటువంటి నిర్లక్ష్యం జరగడానికి వీల్లేదని అధికారులను హెచ్చరించారు. చేయాలి సార్, దాని టైం ఎక్స్టెన్షన్ మళ్ళీ నేషనల్ వైడ్ ఒకేసారి జరుగుతుంది సార్. ఆల్ స్టేట్స్ ఒకేసారి హౌసింగ్ ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.